శ్రీరామ నవమి పర్వదినాన్ని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. మిథిలా స్టేడియంలో అర్చకులు వేద పండితుల మంత్రాలు పఠిస్తుండగా అభిజిత్ లగ్నంలో సీతమ్మకు తాళి కట్టారు శ్రీరాముడు. ముత్యాలు, పగడాలు, పచ్చల హారంతో వెలిగిపోయారు సీతారాములు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. రాములోరి కళ్యాణం చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ముత్యాలు, పగడాలు, పచ్చల హారంతో సీతారాములు వెలిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో పండితుల వేద మంత్రాలు పఠిస్తుండగా అభిజిత్ లగ్నంలో సీతమ్మకు తాళి కట్టారు శ్రీరామచంద్ర స్వామి. రాములోరి కళ్యాణంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. అంతకుముందు సీతా సమేతంగా రాముల వారిని ప్రత్యేక పల్లకిలో మేళ తాళాల మధ్య ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకువెళ్లారు. ఉదయం 10:30కు కళ్యాణ పూజలు ప్రారంభమయ్యాయి. అభిజిత్ లగ్నంలో అమ్మవారికి మంగళసూత్రాన్ని అలంకరించారు వేద పండితులు. సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడటానికి మిథిలా స్టేడియానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ అద్భుత కళ్యాణ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. భద్రాచలం వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగాయి. సాధారణ కళ్యాణంలో 2 సూత్రాలు ఉంటాయి. భక్త రామదాసు చేయించిన పథకాన్ని కలిపి 3 సూత్రాలు అమ్మవారికి ధరింపచేయడం భద్రాచలంలో ఆనవాయితీగా వస్తోంది. కళ్యాణం తర్వాత స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు అర్చకులు. కళ్యాణ వేడుకలు మధ్యాహ్నం 12:30 వరకు జరిగాయి. కళ్యాణం తర్వాత భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు ఆలయ అధికారులు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2016లో జరిగిన సీతారాముల కళ్యాణానికి మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత భద్రాచలంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కేసీఆర్ పాల్గొనలేదు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రులు ఒకసారి, ప్రభుత్వ సీఎస్ దంపతులు మరోసారి కేసీఆర్ మనవుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 9 ఏళ్ల తర్వాత ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాములవారి కళ్యాణం కోసం ఏపీ, తెలంగాణతో పాటు అనేక ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. వచ్చిన భక్తులందరికీ స్వామివారి కళ్యాణ తలంబ్రాలు, ప్రసాదం అందజేయడానికి 80 తలంబ్రాల కౌంటర్లు, 19 ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు రామయ్య కళ్యాణం జరిగిన మిథిలా స్టేడియంను 24 సెక్టార్లుగా విభజించారు. ప్రతి సెక్టార్కు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ 24 సెక్టార్లలో ఫ్రీ గ్యాలరీలలో భక్తులు స్వామివారి కళ్యాణం వీక్షించారు. రేపు భద్రాచలంలో శ్రీరాములవారి మహాపట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. రేపటి కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.